హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యూమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సింగర్ సమీరా గారు. హాయ్. హాయ్ అండి. హాయ్ హాయ్. సో ఎలా ఉన్నారు? అండ్ బిగ్ బాస్ డెమాన్ పవన్ గారు సాంగ్ మీరు పాడారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎలా అప్రోచ్ అయ్యారు? జనరల్గా మీరు సింగర్ అనే విషయం మన అందరికీ తెలుసు, బట్ ఆయన ఓన్ ప్రొడక్షన్ కదా, సో కావాలి ఎస్పెషల్లీ మీరు కావాలని అప్రోచ్ అయ్యారా? ఏ అంటారు? లేదు, నేను పాడేటప్పుడు యాక్చువల్లీ నాకు ఇదంతా ఓకే అవ్వలేదు అప్పటికి. ఐ థింక్ కదా మనం పాడినప్పుడు ఇదంతా ఓకే అయిందండి. ఏం లేదు, మేము ఒక సాంగ్ చేసినట్టే చేసాము. తర్వాత వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఇంత మంచి సాంగ్కి ఇంత మంచి విజువల్స్ పడడం వల్ల చాలా బాగుంది. సో అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లాడిపోద్దా అనేది మాత్రం మామూలుగా కాదు. రోజా గారితో మీరు చేసిన స్కిట్స్, అది స్కిట్ వైరల్ అయిపోయింది. అండ్ ఇంక్లూడింగ్ మీ హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో. సో ఫస్ట్ టైం తను ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి? అసలుకి రారు కదా ఆయన, పాపం జాబ్ కదా. ఇంకా పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన రావాల్సి వచ్చింది. సో ఇదే ఆఖరిగా నేను వస్తానని ప్రమాణం చేయించుకుని మరీ ఆయన వచ్చాడు. బట్ హీ ఆల్సో ఎంజాయ్. సో నేను కానీ అన్నిటికంటే ముఖ్యంగా టెలివిజన్లో ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఆయనకు అర్థమైంది. ఆ లైట్లు, ఆ కెమెరా, గంటల తరబడి ఏంటి అయిపోలేదా ఇంకా షో అని ప్రతి గంటకు ఒకసారి అడిగేవాడు. ఇంకా అప్పుడే కాదు, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్తూ ఉండేదాన్ని. సో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వైఫ్ ఎంత కష్టపడుతుందో అర్థమై ఉంటుంది. అంటే దీనికి ఆయన మీరు ప్రేమతో పిలిచేదానికన్నా మీ ప్రాబ్లం అర్థమైద్దని తీసుకెళ్ళట్టున్నారు. పిలవడం ప్రేమగానే పిలిచాను, వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి. సో అంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా. అది చూస్తే కనుక ఇప్పుడు బాగా నవ్వుకుంటూ ఉంటాము. ఒక అవమానం ఇప్పుడే జరిగిపోయింది కదా నాకు. ఇది అవమానం అంటారండి? అభిమానంతో మాట్లాడితే అవమానం అనుకుంటారా మీరు? చెప్పండి. అసలుకి నేను ఎన్నిసార్లు చూసానండి ఆ రీలు. అసలు స్ట్రెస్ బస్టర్ అనమాట మాకైతే. అండ్ మీరంటే మాకు అలవాటు అయిపోయింది. మీ పాపను కూడా తీసుకొచ్చేసి ఫ్యూచర్లో ఏమవుతారు అంటే ట్రైన్లో సమోసాలు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఎవరిది? నాదే, అన్నీ నావే. కాకపోతే అది యాక్టింగ్ చేస్తోంది. దాని రక్తంలో అలా ప్రవహిస్తుంటే నేనేం చేయను, అందుకే చేసింది. సో అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువగా టెలివిజన్ షోస్లో కనిపిస్తూ ఉన్నారు అండ్ మూవీస్లో కూడా చేస్తూ ఉన్నారు. సో మూవీస్లో సాంగ్స్ కూడా పాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ టెలివిజన్ అనేది రీసెంట్గా ఆహాలో చేశారు, అన్నిట్లో సింగింగ్ షోస్లో చేస్తున్నారు. టెలివిజన్ ఎట్లా అనిపిస్తుంది? అంటే అన్నిటికీ వెళ్తూ ఉన్నారు కదా, ఇంతకు ముందు అంటే సింగర్గా హ్యాపీగా చేసుకుంటూ మీ వర్క్ చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, బట్ ఇప్పుడు మొత్తం టెలివిజన్కి వచ్చాక మీకు టైం దొరుకుతుందా? దీనికి దానికి మేనేజ్ చేస్తున్నారా? మేనేజ్ చేయాల్సి వస్తుంది, ఇంకేం చేస్తాము. కాకపోతే టెలివిజన్లో చేసిన ప్రతిసారి ఆడియన్స్ జనాల రెస్పాన్స్ వల్ల ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. బికాస్ టెలివిజన్ ఈజ్ సంథింగ్ వేర్ పీపుల్ ఫీల్ మచ్ క్లోజర్ టు ద సెలబ్రిటీస్. ఆ కనెక్షన్ బాగా క్లోజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకనే జనాలకి ఇంకా చేరువయ్యానేమో టెలివిజన్ వల్ల అని నాకు ఒక భావం. సో ఐ విల్ నెవర్ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ టెలివిజన్. సో అంటే రోజా గారితో వీళ్ళందరితో కలిసి మీరు స్కిట్ చేశారు కదా, సో ఎట్లా రోజా గారు మ్యామ్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు? ఎలా ఉంది మీకు ఆఫ్ స్క్రీన్? అండి ఆఫ్ స్క్రీన్ షీ ఈజ్ వెరీ స్వీట్. ఆవిడ చాలా బాగా ఉంటారు. ఆవిడ మీద చాలా పంచులు రాసినా కూడా నేను పంచులు చదువుకొని ఆవిడ ఎవరితో కాల్పిస్తారు ఇలాంటి పంచులు వేస్తే అంటే లేదు లేదు, ఆవిడ చాలా కూల్గా ఉంటారు అని చెప్పి షీ ఈజ్ అ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ ఇన్ రియల్. సో చాలా బాగా అనిపించింది. సో మా కోసం ఒక 2 లైన్స్ పాడితే బాగుంటుంది కదా. కన్నయ్య నీ కోసం నేనుంటా, నా కోసం నువ్వుంటే చాలు కదా, నీ గుండెల్లో పెట్టుకో నన్ను తల దాచుకుంటా నీ రాణిలాగా, నువ్వు బుల్లెట్ బండెక్కి ఓహో రాజా సాబులాగా వస్తే ఆహా, ఆ నల్ల కళ్ళ జోడు నల్ల చొక్కా వేసి డుగ్గుమని మనసుని దోచావు, ఉంగరాల జుట్టు ఓహో తిప్పుతుంటే నువ్వు మీసాము ఆహా, ఆ చేతికి కడియాము వేళ్ళకి ఉంగరాలు చక్కని చుక్కకి నువ్వు చందమామా. ఇది సాంగ్ సూపర్. ఆల్రెడీ మేము రిలీజ్ అయింది, విన్నాము, చాలా బాగుంది. అంటే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, మీ రీల్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎవరైనా ఇస్తారా లేదా మీ ఓనా? ఇవ్వరండి, నా ఓన్ మొత్తం నేనే రాసుకుంటాను. ఇక ఇలా ఒక నలుగురిని కలిస్తే వాళ్ళల్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ తీసి, ఇప్పుడు మీరు నేనేం మాట్లాడినా నవ్వుతున్నారు కదా, సో అలా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీ తీసుకొని రీల్స్ చేస్తూ ఉంటాను. అంటే ఆటోమేటిక్గా నాకు మిమ్మల్ని చూస్తేనే నాకు నవ్వు వస్తుంది. అఫ్కోర్స్ మీరు అలానే నవ్వుతున్నారు, ఏంటో అర్థం కావట్లేదు. సీరియస్గా ఏమైనా చెప్దామన్నా నవ్వుతున్నారు. అందరి పరిస్థితి అలానే ఉంది అయితే. సో ఇప్పుడు చూస్తే కనుక సాంగ్స్ పాడుతున్నారు, ఇట్లా ఉంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు అప్లాజ్ ఎట్లా ఉంది? జనాలు మీద ఏ డైలాగ్తో ఎక్కువ పలకరిస్తున్నారు? లేదు అంటే మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? అంటే ఇప్పుడు బయట హ్యూజ్ మీరు వెళ్తూ ఉంటారు కదా ఈవెంట్స్కి, వాటికి వీటికి. అండ్ నేను రీసెంట్గా చూసాను ఎక్కడెక్కడో మారుమూల వాటికి కూడా ఈవెంట్కి వెళ్ళడం చూసాను.
ఎక్కడ చూసారు? అది ఆస్ట్రేలియా సంథింగ్ ఇక్కడ కాదు, మన ఇది కాదు, ఇక్కడికి కూడా ఈవెంట్ ఉంటుంది. అప్పుడు మీరు ఒక వీడియో పోస్ట్ చేస్తే నేను చూశాను అది. ఇక్కడ ఆస్ట్రేలియానా? అటు సైడ్ ఆస్ట్రేలియా ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నానండి, ఏదో ప్రమోషన్ అవుతుంది. సెప్టెంబర్లో ఆస్ట్రేలియా వెళ్తున్నాను. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా నా షోకి రండి. ఆగస్ట్ 8th నేను హెచ్సిసిలో పర్ఫామ్ చేస్తున్నాను, అక్కడికి కూడా రండి. మీరు చెప్పిన మారుమూల ప్రాంతం ఏంటో నాకు తెలియదండి. మంగోలియానా? ఉగాండా వెళ్ళాను. ఉగాండా వెళ్ళాను, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారండి. అక్కడ లోకల్స్ కూడా బాగానే తెలుగు పాటలు వింటున్నారు. నేనే పిలిచాను బయట నుంచి ఉంటే రండి వినండి అని చెప్పి వెళ్ళాను. సో బయట రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది మీకు? అంటే ఆడియన్స్ బయట వాళ్ళు ఫ్యామిలీస్ని వాళ్ళని వెళ్ళి కలుస్తున్నారు. చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఫ్యామిలీస్ అందరూ అయితే నేనేదో వాళ్ళ కజినో దూరపు చుట్టాల్లో ఇండియా నుంచి వచ్చినట్టుగా వాళ్ళు చాలా ప్రేమగా హత్తుకొని చాలా బాగా, అంటే డైరెక్ట్గా మాట్లాడడం బాగున్నారా అండి ఇలా ఏం ఉండదు, డైరెక్ట్గా హగ్ చేసేసుకుంటారు లేడీస్ అయితే, అంత ప్రేమగా ఉంటారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రివిలేజ్డ్. సో లాస్ట్ ఆ ఉగాది కాన్సెప్ట్, ఈ అవమానాలు ఇట్లా రెడీ అవటము, ఆ గిఫ్ట్లు కాన్సెప్ట్ అది ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పరా? అన్ని రియల్ లైఫే, ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకున్నవే అవన్నీ. యా, ఆల్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సూపర్ సాంగ్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి సాంగ్స్, ఇట్లాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ అండి, నేను కూడా కొన్ని రిలీజ్ చేస్తాను, వెయిట్ చేయండి. యా యా ఎస్ సమీరా గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు? ప్రొడక్షన్ ఏం లేదండి, సాంగ్ రిలీజ్ చేస్తాను అంతే అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్.